నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయాలు చూద్దాం. రాష్ట్రంలో ప్రధాన విషయం ఒకసారి చూస్తే, కమ్మని ఆహారం కడుపారా తిందాం, సన్న బియ్యంతో బాలలకు మధ్యాహ్న భోజనం. ప్రభుత్వ పాఠశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకానికి ఈ విద్యా సంవత్సరం నుంచే సన్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇప్పటికే మెజారిటీ పాఠశాలకు బియ్యం అందజేశారు. నేరుగా ఎంఎల్ఎస్ గోధుమల నుంచి పాఠశాలకు వీటిని చేరవేస్తూ ఉన్నారు. జిల్లాలోని ఫౌండేషన్, ప్రాథమిక, ఆదర్శ ప్రాథమికోన్నత, H+ BPS, H+ MPS బడులకు 25 కిలోల సంచులకు 8,744 సిద్ధం చేశారు. ఎలాంటి భోజన పాఠశాలలో అమలు చేయాలని దానిపై జిల్లా స్థాయిలోని తల్లిదండ్రులు, పాఠశాలలో యాజమాన్య కమిటీలు, హెచ్ఎంలు, ఎంఈఓలు వంటి నిర్వహణలతో గత ఏడాది సమావేశం నిర్వహించారు. జిల్లాలో సగటున రోజుకు 2,000 మందికి పైగా పిల్లలు పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయడం లేదని గుర్తించారు. కొత్త మెనూలో అందరూ ఇష్టంగా తినేలా పదార్థాలకు చోటు కల్పించారు. గతంలో 50 కిలోల బస్తాల్లో బియ్యం అందించేవారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పురుగులు పట్టుపాడేవి. దీన్ని నివారించేందుకే 25 కిలోల సంచులు అందిస్తూ ఉన్నారు. అక్రమాలను నివారించేందుకు QR కోడ్ను ట్యాగ్ చేసి ఉంచారని చెప్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం. ఫోర్టిఫైడ్ బియ్యం కావడంతో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సన్న బియ్యం అన్నం పిల్లలకు మరింత ఇష్టంగా తింటారంటూ DEO మాణిక్యరెడ్డి చెప్తూ ఉన్నారు. జిల్లాలో పాఠశాలలు ఎన్ని ఉన్నాయంటే 2,283 ఉన్నాయి. విద్యార్థులు 1.14 లక్షలు, భోజనం చేసే వారి సంఖ్య 1.12 లక్షలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కమ్మని ఆహారం కడుపారా తిందామన్నట్టు ప్రధాన మనం చూస్తున్నాం. సన్న బియ్యంతో బాలలకు మధ్యాహ్న భోజనం అనేది కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడైతే మాత్రం చాలా వరకు అయితే మాత్రము కొంతమంది పిల్లలు ఇంటికి వెళ్ళి తినే పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో. దీనికి చరమగీతం పాడాలని అయితే మాత్రము ఇక్కడ ప్రభుత్వ అధికారులు చెప్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ సన్న బియ్యంతోనే పౌష్టిక ఆహారం అన్నీ కూడాను తర్వాత పిల్లలు ఇష్టంగా తినాలి అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం గురించి అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ప్రభుత్వం ఇంత ఖర్చుతో వెచ్చిస్తుంది కాబట్టి పిల్లలకి కమ్మని ఆహారం ఇవ్వాలి అనేది ఇక్కడ రాజకీయ నాయకులు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు ఇక్కడ చెప్తూ ఉన్నప్పుడు కంపల్సరిగా అధికారులు అయితే అప్రమత్తమయ్యి ప్రతి ఒక్క పిల్లవాడు కూడాను మళ్ళీ ఇంటికి వెళ్ళి తినే పరిస్థితి రాకూడదు. పిల్లలకి కావాల్సిన పౌష్టిక ఆహారంతో పాటు వాళ్ళు ఏమి తింటారో వాళ్ళ యొక్క మనోభావాలను తెలుసుకొని పిల్లలకి ఇష్టంగా పెట్టాలని అయితే మాత్రము ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో అప్రమత్తంగా జాప్యంగా చేస్తే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటామని DEO మాణిక్యరెడ్డి ఇక్కడ చెప్తున్నాడు మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ బొబ్బిలి సాలూరు రాజా ప్రధాన చూద్దాం. నిధులు ఉన్నాయి, పనులు కాకుండా అయినట్టు ఇక్కడ మనం ప్రధానంగా మనం చూస్తున్నాం. పురపాలికల్లో పడకేసిన అభివృద్ధి. ఉమ్మడి జిల్లా పురపాలక సంఘాల నిధులుండి అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. సుమారు 30 కోట్ల మేర గుత్తేదారులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. వివిధ పొద్దుల కింద చేయాల్సిన పనులు మరో 40 కోట్ల మేరకు ఉన్నాయి. సాంకేతిక సమస్యలతో బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పటికే మునిగిపోయామని తెచ్చిన అప్పులు వడ్డీ కట్టలేకపోతున్నామంటూ కొత్తవి చేసేందుకు గుత్తేదారులు వెనకంజ వేస్తూ ఉన్నారు. దీంతో తాగునీటి పథకాలు, రహదారులు, సామాజిక మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలకు పట్టణవాసులు నోచుకోవడం లేదన్నట్టు బొబ్బులను ప్రధాన విషయం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో బిల్లులు CSF MS విధానంలో చెల్లించేవారు. దీనివల్ల తీవ్ర జాప్యం జరిగేది. ఆపై పురపాలక సంఘానికి వచ్చే ఆదాయంలో బిల్లులు ఇచ్చే విధానాన్ని తీసుకువచ్చారు. కమిషనర్ స్థాయిలోనే చెల్లించే వెసులుబాటు కల్పించారు. కానీ 2025 ఏప్రిల్ ముందు పట్టణాల్లో పూర్తి చేసిన అభివృద్ధి పనుల వివరాలను నిధి పోర్టల్లో తప్పక నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. పెండింగ్ బిల్లులు వివరాలు కూడా నమోదు చేయాలని పేర్కొంది. కానీ ఇవేవి పోర్టల్లో అప్లోడ్ కాక ఎమ్ముకు నమోదు చేయలేకపోతూ ఉన్నారు. 15వ ఆర్థిక సంఘం ఇతర నిధులతో చేపట్టే పనుల వివరాలు కూడా పక్కగా నమోదు చేయాలి. ఆ తర్వాత బిల్లులు చెల్లింపులకు ఆస్కారం ఉంటుంది. ఇది నడవకపోవడంతో సమస్య ఏర్పడింది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే విజయనగరం కార్పొరేషన్ పరిధిలో చేసిన పనులకు దాదాపు 12 కోట్ల బిల్లులు చెల్లించాలి. చేయాల్సిన పనులు మరో 30 కోట్ల మేర ఉన్నట్లు కమిషనర్ నల్లనయ్య తెలిపారు. బొబ్బలి పురపాలికలో 3.50 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. మరో 4 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉందని కమిషనర్ రామలక్ష్మణ్ చెప్తూ ఉన్నారు. రాజ్యంలో చేసిన 49 పనులకు 3 కోట్ల వరకు బిల్లులు చెల్లింపు నిలిచిపోయింది. కొత్తగా 3.50 కోట్లతో 41 పనులు చేపట్టాలని నిర్ణయించిన టెండర్ల దశ దాటడం లేదు. పోర్టల్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని పొరయ్యి రాజు చెప్తూ ఉన్నారు. సాలూరు పురపాలక సంఘ పరిధిలో చేసిన పనులకు 40 లక్షల బిల్లులు చెల్లించాలి. టెండర్లు పూర్తయిన 1.50 కోట్ల విలువైన పనులు గుత్తేదారులు చేయడం లేదు. పనులు వేగవంతానికి
చర్యలు తీసుకుంటామని డిఈ ప్రసాద్ చెప్పారు. పార్వతీపురం పురపాలక, నెల్లిమర్ల, పాలకొండ నగర పంచాయతీలు కూడా ఇదే పరిస్థితి ఉంది. పనులు వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్లు ఆదేశాలు ఇచ్చాం. బిల్లుల చెల్లింపుతో జాప్యం లేకుండా చూస్తాం. పోర్టుల సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్జీ పురపాలక రవీంద్ర చెప్తూ ఉన్నారు. అయితే 5 లక్షల మంజూరైన నిర్మాణానికి అడుగులు పడని బొబ్బులపట్టణంలో, గొల్లపల్లిలో వేల గంటల రహదారి మనం చూస్తూ ఉన్నాం. అయితే పురపాలకలో పడకేసిన అభివృద్ధి అనేది ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం. నిలమర్ల, రాజాము, సాలూరు, పాలకొండ ఇవన్నింటిలో కూడాను పడకేసినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి. నిధులు ఉన్నాయి, కానీ అభివృద్ధి అనేది ఎందుకు జరగడం లేదు? ఇక్కడ డబ్బులు ఉన్నప్పటికీ కూడాను ఎందుకంటే గుత్తేదారులకు గతంలో బకాయిలు ఉన్నాయి కాబట్టి మేము ముందులకు వచ్చి సాహసం చేయలేము. ఇప్పుడు తెచ్చిన డబ్బులకే మేము వడ్డీని కట్టలేకపోతున్నాం కాబట్టి మాకు యొక్క బిల్లుని మీరు చెల్లించండి, ఖచ్చితంగా మేము మళ్ళీ మేము పనులు చేస్తామని గుత్తేదారులు ఒక పక్క చేతులు ఎత్తేయడంతో కూడా అభివృద్ధి కుంటుపడిపోతుంది. కాబట్టి అధికారులు ఇవ్వాల్సిన గుత్తేదారులు కానీ కొత్త టెండర్లు కానీ పిలిచి సమస్య ఏదైనప్పటికీ కూడా ప్రజల యొక్క సమస్యను పరిష్కరించడం బాధ్యత ఇక్కడ కమిషనర్లు అయితే మాత్రము కావాల్సిన ఏ విధంగా అయితే తీరుస్తారో మాకు తెలియదు, కానీ మా సమస్యలు అయితే తీర్చడం ప్రజలు గొగ్గోలు పెడుతున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. మీరు క్లియర్గా చెప్తున్నారు 2 కోట్ల బిల్డింగ్ ఇక్కడ ఇవ్వవలసి ఉంది, గుత్తేదారులకు అప్పులు పాలైపోయారు. ఒక పక్క గుత్తేదారులు ఇక్కడ చెప్తూ ఉన్నారు, కాంట్రాక్టర్లు చెప్తూ ఉన్నారు. అయినా సరే వాళ్ళ బిల్లులు చెల్లించకపోతే ఎవరు ముందుకు వస్తారు? ఇక్కడ అధికారులు అయితే మాత్రం సొంత డబ్బులతో ఇక్కడ చేసేది లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల సమస్యను ఇక్కడ నిధులు ఉండేటప్పుడు ఏ విధంగా అయితే గుత్తేదారులకు ఇవ్వాలో, కాంట్రాక్టర్లు ఏ విధంగా ఈ డబ్బులు తీసుకుని మళ్ళీ వాళ్ళు కొత్త పనులు చేపించుకోవాలో, ఇవన్నీ అభివృద్ధికి అయితే మాత్రము నిధులు ఉన్నప్పుడు కుంటు ఎందుకు పడుతుందని ప్రజలైతే మాత్రము విమర్శలకు అయితే గురవుతున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే విద్యా విభాగం ఒకసారి చూద్దాం. నిరీక్షించి నిరాశతో వెనుతిరిగి ఎస్జిటిల బదిలీ కౌన్సిలింగ్ తొలి రోజే మంగళవారం సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు రాత్రి 8 గంటల సమయంలో విద్యాశాఖ ప్రకటించింది. దీంతో అప్పటి వరకు నిరీక్షించిన ఉపాధ్యాయులు నిరాశతో వెనుదిరిగారు. సీనియారిటీ జాబితా ప్రకారం 1-400 సీరియల్ నెంబర్ల వరకు మధ్యాహ్నం 3 గంటలకు కౌన్సిలింగ్ హాజరు కావాలని విద్యాశాఖ సూచించడంతో ఉమ్మడి జిల్లా పరిధి ఉపాధ్యాయులంతా జడ్పీ కార్యాలయానికి ముందుగా చేరుకున్నారు. సాంకేతిక కారణాలతో అమరావతి నుంచి లింక్ రాకపోవడంతో కౌన్సిలింగ్ ప్రారంభం కాక వారంతా గంటల తరబడి నిరీక్షించారు. సాయంత్రం 6 గంటల సమయంలో 200 మంది నెంబర్ల వరకే ఉండాలని చెప్పి మిగిలిన వారిని పంపించేశారు. అక్కడే మరో 2 గంటల తర్వాత కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెబ్ కౌన్సిలింగ్ విధానంలో ఏర్పాట్లు చేసి ఒక్కసారి మాన్యువల్కు మార్పు చేయాల్సి రావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో డిఈఓ మాణిక్యం నాయుడు, ఇన్ఛార్జ్ డిఆర్ఓ మురళి పాల్గొన్నారు. సాంకేతిక సమస్య పరిష్కారం తర్వాత బుధవారం ఉదయం మధ్యాహ్నం ఎంతమంది కౌన్సిలింగ్ రావాలో సంక్షిప్త సమాచారం ద్వారా తెలియజేస్తామని డిఈఓ మాణిక్యం నాయుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. సాంకేతిక సమస్యలు ఎస్జిటీలు కౌన్సిలింగ్ వాయిదా జడ్పీ ప్రాంగణంలో వేచి ఉన్న ఉపాధ్యాయులు ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం మాన్యువల్కు మార్పు, అంటే వెబ్ కౌన్సిలింగ్ నుంచి మాన్యువల్కు ఒకేసారి అధికారులు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చెప్పడంతోనే ఇక్కడ మాన్యువల్కి వచ్చేసరికి కొన్ని సాంకేతిక సమస్యలతో అయితే మాత్రము ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా నిరీక్షిస్తూ ఉన్నారు. చాలా వరకు అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే దీన్ని ముందులా ఏమనుకున్నారంటే దీనికి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను వెబ్ కౌన్సిలింగ్ విధానంలో వీళ్ళు చేయాలని ముందర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ మాకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనగానే మళ్ళీ అధికారులందరూ కూడా పునరావృతం చేసుకొని మాన్యువల్గా అన్నారు. కానీ అక్కడ నుండి అమరావతి నుండి ఇక్కడ వీళ్ళకి కావాల్సిన వెబ్ లింక్ రాకపోవడంతో చాలా వరకు సాంకేతికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే మేము పూర్తిగా వచ్చిన తర్వాత ఉపాధ్యాయులందరికీ చెప్తున్నా అన్నట్టుగా ఇక్కడ డిఈఓ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎప్పటికైతే మాత్రం స్కూల్ ఒక పక్క ఓపెనింగ్ అవుతూ ఉన్నాయి, అయినా సరే ఇక గందరగోళానికి అయితే మాత్రము ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఉపాధ్యాయులు అయితే తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక పక్క స్కూల్కే వెళ్తారా లేకపోతే ఈ వెబ్ కౌన్సిలింగ్ బుర్ర పెడతారా అనేది అయితే మాత్రం గందరగోళం ఉండేటప్పుడు పిల్లలకు ఏ విధంగా వీళ్ళు విద్యాబోధన చేస్తారని తెలియనట్టుగా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది. అలాగే వ్యవసాయ విభాగం ఒకసారి చూద్దాం. సూక్ష్మం ఎప్పటికీ మోక్షం, సూక్ష్మ పోషకాల కోసం తప్పని ఎదురు చూపు. ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతూ ఉన్నారు. జిల్లా అన్ని రకాల పంటలు మొత్తం 1.16 లక్షల హెక్టార్ల సాగు జరగవచ్చని వ్యవసాయ అధికారుల అంచనా. ప్రధానంగా వరి, మొక్కజొన్నతో పాటు వేరుశనగ, పత్తి, నూనె గింజలు, ఆహార ధాన్యాలు వంటి పంటలు పండిస్తారు. పైరు ఏవుగా పెరిగి మంచి దిగుబడులు రావాలంటే భూముల సారం బట్టి జింకు, సల్ఫేట్, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలు అవసరం. వీటిని తేదీపాయంలో 2014-19లో రైతులకు రాయితీపై పంపిణీ చేశారు. గత 5 ఏళ్లలో దీనికి మంగళం పాడేసింది. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత వీటిని ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఎప్పటి వరకు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మోతాదుకు మించి వాడడం వల్ల వరి పొలాల్లో జింకు లోపం ఎక్కువగా ఉందని గుర్తించారు. చీపురుపల్లి, బొబ్బిలి, రాజధాని, గజపతి నగరం మండలాల్లో లోపం అధికంగా ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాల్లో రైతులంతా జింకు, సల్ఫేట్ను కూడా వాడాలని వ్యవసాయ అధికారులు సిఫార్సు చేస్తూ ఉన్నారు. జింకు లోపం వల్ల వరిలో ఎకరానికి 3 క్వింటాల వరకు దిగుబడులు తగ్గుతున్నాయని చెప్తూ ఉన్నారు. రైతులు దుక్కులు దున్ని
సాగుకు సిద్ధంగా ఉన్న ఇంతవరకు పంపిణీ ప్రారంభం కాకపోతే ఎదురు చూడాల్సి వస్తుంది. గత ఏడాది 20 కిలోలకు జింక్ సల్ఫేట్ ధర 1200 పలగ్గా ఈ ఏడాది 1300 చేరింది. చౌడు సమస్య అధికంగా ఉన్న భూముల్లో జిప్సం వాడకాన్ని వ్యవసాయ అధికారులు సిఫార్సు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వేరుశెనగలో మంచి దిగుబడులు రావాలంటే ఎకరానికి 220 కిలోలు జిప్సం వాడాలని సూచిస్తూ ఉన్నారు. ఈ ఖరీఫ్లో జిల్లాలో 369 హెక్టార్లో వేరుశెనగ సాగు జరుగుతుందని అంచనా వేశారు. దీని ప్రకారం సుమారు 20,000 క్వింటాలు ఎరువు అవసరమవుతుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా రావాల్సి ఉంది. ఇక్కడ ప్రధానంగా చూస్తున్న జింకు లోపంతో తగ్గుతున్న దిగుబడి జిల్లాలో ఈ ఏడాది 28,400 మట్టి నమూనాలు సేకరించారు. భూసార పరీక్ష కేంద్రాల్లో విశ్లేషించి ఫలితాల పత్రాలు రైతులు అందజేస్తూ ఉన్నారు. వీటి ప్రకారం జిల్లా వ్యాప్తంగా రసాయన ఎరువులు వాడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఖరీఫ్లో రైతులకు జింకు, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలు రాయితీపై అందజేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. జిల్లాకు ఇంకా రాలేదు. రాగానే రైతులకు అందజేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు చెప్తూ ఉన్నారు. అయితే ఇవి గత ప్రభుత్వాలు అయితే మాత్రము ఇవన్నీ కూడా జిప్సం, జింకు ఇవన్నీ రాలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఆదేశాలు వచ్చాయి. కానీ జిల్లాలోకి అయితే మాత్రం ఇంకా రాలేదు. ఇవి ఇప్పుడు ఖరీఫ్ పంట ఒక పక్క అయిపోతూనే ఉంది. ఇంకా ఇప్పటికి కూడా రాకపోతే అది ఎప్పుడు రైతులు అనేది అన్నదాతలు అయితే మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి వచ్చిన ఇప్పటి వరకు రాకపోతే వాళ్ళు ఏ విధంగా ఎప్పుడు జరుగుతారన్నట్టుగా ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక ప్రభుత్వం ఇస్తుందని చూస్తే మాత్రము ఇప్పుడు ఉన్న కాలం వెళ్ళిపోతుంది. కాబట్టి చేయవలసిన సమయంలో మేము పనులు అక్కడ పంటకి మేము ఏదైతే భూసారాన్ని బట్టి మేము పండించాలో అవి చేయవలసిన పని సమయంలో మేము చేయలేకపోతే మేము ఏం చేయాలన్నట్టుగా రైతులు అయితే మాత్రం ప్రైవేట్ మార్కెట్లో చూస్తున్నప్పుడు గతంలో 1200 పలికైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జింకు సల్ఫేట్ 1200 ఉండేది, ఇప్పుడు 1300 రూపాయలు. అంటే మేము ప్రైవేటు యొక్క అక్కడికి వెళ్ళి కార్పొరేట్ యొక్క దగ్గర కొనాలంటే మాత్రం రోజు రోజుకి ధరలు పెంచేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటప్పుడు ప్రభుత్వం అంత అయిపోయాక ఇచ్చిన తర్వాత మేము ఏం చేయాలి అన్నట్టుగా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వం అయితే మాత్రం ఇక్కడ సంకేతాలు కూడా ఆదేశాలు ఇచ్చింది కాబట్టి జిల్లాలకు, మండలాలకి, గ్రామాలకి వచ్చినట్టుగా రైతులు ఎదురు చూస్తున్నట్టు అయినా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒక పెన్షన్ల గురించి ఒకసారి ప్రధాన చూద్దాం. పెన్షన్ బతుకుకు ధైర్యం స్పౌస్ కోటాలో 3,419 మందికి మంజూరు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో భాగంగా కూటమి ప్రభుత్వం స్పౌస్ విభాగంలో కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. 2023 డిసెంబర్ నుంచి ఈ నెల వరకు సాధారణ విభాగంలో పెన్షన్ పొందుతూ భర్త చనిపోతే దాన్ని భార్యకు బదిలీ చేశారు. వీటిని జూన్ 12న క్షేత్రస్థాయిలో పంపిణీ చేయనున్నట్లు డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. మొత్తం 3,419 మందికి 1.36 కోట్లు ఈ నెల 11 విడుదల చేస్తుందని అన్నారు. ఇప్పటికే ఈ విభాగంలో 15,227 మందికి లబ్ధి పొందుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే స్పౌస్ కోటాలు అయితే మాత్రము ఇక్కడ భర్త చనిపోతే భార్యకి స్పౌస్ కోటాలు అయితే మాత్రం పెన్షన్లు వచ్చినట్టుగా వెసులుబాటు అయితే ఇక్కడ విధులు అయితే మాత్రం ఇక్కడ కానున్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.